ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈ రోజు నుండి ఇవన్నీ బంద్ అంటూ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో ఇక నుండి రాజకీయ సమావేశాలు కానీ, మతపరమైన కార్యక్రమాలు కానీ, వివాహాలకు అనుమతి ఇవ్వడాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదన్న ఏపీ విద్యాశాఖ అలాంటి వాటికి అనుమతులన్నింటినీ కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే అధికారులపైన ఇక నుండి కఠిన చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు పాఠశాలల పనివేళల కంటే ముందే స్కూలు పూర్తయిన తర్వాత సెలవు రోజుల్లో పాఠశాలల ప్రాంగణాల్లో అనేక కార్యక్రమాలు అయితే నిర్వహించేవారు. రాజకీయ పార్టీల సమావేశాలతో పాటు మతపరమైన కార్యక్రమాలు, పెళ్లిళ్లు జరుగుతుండేవి. స్కూల్ హెడ్ మాస్టర్లతో పాటుగా స్థానిక అధికారుల అనుమతితో ఇలాంటి పనులకు స్కూళ్లనైతే ఉపయోగిస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే వీటిపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులను కూడా విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డిఏఓలు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందు లేదా సెలవు రోజుల్లో కూడా అంటే సెలవుల్లో కూడా ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు హెచ్చరించారు. మరోవైపు స్కూళ్ల ఆవరణలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ కారణంగా విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని, అలాగే పాఠశాలల నిర్వహణకు కూడా ఇబ్బందులు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలిగించే ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల ఆవరణలో కాకుండా మైదానాలు, స్టేడియాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తాజాగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు.